టైం నుంచి టేక్ ఆఫ్ అయిన ఒక్క నిమిషానికే అటు పైలట్ ఏటీసీకి ఫోన్ చేసి డేంజర్ డేంజర్ అన్న ఒక 2 పదాలని ఉపయోగించారు. తర్వాత 4 నిమిషాలకి ఇది కూలిపోయింది. అయితే అక్కడ ఉన్న కాక్పిట్లో ఉన్న బ్లాక్ బాక్సులు ఇదంతా మొత్తం రికార్డ్ అయ్యి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా పైలట్ ఆ చివరి 4 నిమిషాల్లో ఏం మాట్లాడారు, ఏటీసీతో ఎలాంటి కమ్యూనికేషన్ ఉంది అన్నది తేలిన తర్వాతే ఒక నిర్ధారణకి రాగలం అన్నది ఈ నిపుణులు చెప్తున్న మాటగా మనకు కనిపిస్తోంది. అయితే ఇక్కడ క్లియర్ కట్గా ఒకటి అర్థమవుతోంది. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ జరుగుతుంది, ఎందుకు ప్రమాదానికి కారణం అనేది రేపో ఎల్లుండో తేలుతుంది, అది దాగదు. కానీ ఇక్కడ నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి ఒక్క విషయం అయితే అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి ఫ్లైట్ మెయింటెనెన్స్ విషయంలో లోపమైనా ఉండాలి, లేదంటే ఫ్లైట్ను ఫ్లై చేయడానికి ముందు జరిగే ప్రక్రియ ఆ ఇంజనీర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాతావరణ శాఖ ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఒక ఫ్లైట్ అనేది ఎగరటం అనేది జరిగే ప్రక్రియ. అయితే ఈ చెక్కింగ్స్ విషయంలో కానీ సరైనంగా చూసి చూడకుండానే అంతా బాగుందన్న సర్టిఫై ఏమైనా చేశారా? వీళ్ళందరూ సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే పైలట్ ఈ విమానాన్ని అటు టేకాఫ్ చేయడానికి ఆయన సంసిద్ధం అవుతాడనేది మాన్యువల్ పరంగా ప్రొసీజరల్ పరంగా ఆల్రెడీ మనకి కాళిదాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాంటప్పుడు ఒకవేళ టెక్నికల్గా అంతా బాగుండి పెర్ఫెక్ట్గా ఉండి ఇంత ఉన్నప్పుడు విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిందంటే ఇక్కడ ఈ డబుల్ ఇంజన్ వ్యవస్థకు పవర్ లాస్ అవ్వటమే కారణం కావచ్చు అన్నది కొందరు అంటున్నది. అంటే డబుల్ ఇంజన్కు పవర్ లాస్ అవ్వటానికి, పవర్ సప్లై ఆగిపోవటానికి కారణమైందంటే అందులో సాంకేతిక లోపం ఉన్నట్టే. అంటే విమానం టేకాఫ్ అవ్వడానికి ముందే ఈ సాంకేతిక లోపాన్ని అక్కడున్న టెక్నీషియన్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఎందుకు గుర్తించలేదు? దానివల్లే 242 మంది మృతికి ఈ కారణమయ్యారా? ఇలాంటి అనుమానాలన్నీ ఇప్పుడు బయలుదేరుతున్నాయి. మరీ లీస్ట్ కండిషన్లో ఏదైనా బర్డ్ ఇంజన్లో కనుక చొచ్చుకొస్తే ఇంజన్లో వచ్చే గాలిని అది అడ్డుకోవటం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటున్నారు. ఏదేమైనా ఈ ప్రమాదానికి సంబంధించి కొంత అనుమానాలు ఉన్నాయి, అలాగే ఫెయిల్యూర్ కనిపిస్తోంది. అంతకు మించి ఈ విమానం ప్రమాదానికి గురైన ఈ విమానం 12 సంవత్సరాలుగా ఆ సేవలు అందిస్తోంది. గత సంవత్సరం 2 సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి, ఒకసారి పొగలు కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి విమానాన్ని లండన్ లాంటి సుదూర ప్రాంతానికి అంటే దాదాపు 20 నుంచి 25 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంది. మధ్యలో మిడిల్ ఈస్ట్ కంట్రీలో మాత్రమే కొంత బ్రేక్ జర్నీకి స్కోప్ ఉంది. అందువల్ల ఇక్కడ దాదాపు 60,000 లీటర్ల పెట్రోల్ అంటే వైట్ పెట్రోల్ అనేది ఫ్లైట్లో ఉంది. ఒక్కసారిగా ఎప్పుడైతే అది డబుల్ ఇంజన్కి ఒక పవర్ వెళ్ళలేదో, పవర్ లాస్ అయ్యిందో, ఇక పైలట్ హోప్లెస్ అయిపోయాడు. ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు, దాంతోనే అది ఆ బిల్డింగ్ పైన కూలిపోయింది. పూర్తిగా ఫ్యూయల్తో ఉండడంతో మొత్తం అదంతా దగ్ధమైపోయింది. ఉన్న వాళ్ళందరూ మరణించారనేది మనకి ఇప్పటివరకు అందుతున్న పిక్చర్ బట్టి తెలుస్తోంది. రేపు ఎంక్వైరీలో ఇంకా మిగతా వాస్తవాలు ఏమైనా తెలుస్తాయా, దీని వెనక కాన్స్పిరసీ ఏమైనా ఉందా అన్నది మాత్రం కొంత విస్తుగొలుపుతోంది. ఏదేమైనా ఈ మధ్యకాలంలో ఇంత ప్రమాదం, అందులోనూ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయానికి సమీపంలో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరం నడిబొడ్డున ఒక విమానం కూలిపోయి ఎంతమంది మరణించారన్నది మాత్రం ఒక్కసారిగా దేశం షాక్ తింది.